హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనము ఎంతో స్పైసీగా అలాగే టేస్ట్గా ఉండేలా నాటుకోడి కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ నాటుకోడి కర్రీ అనేది మనకి ఎంతో రుచిగా ఉంటుంది కదా. నాటుకోడి అంటేనే మనకి ముందుగా ఇలా చారుగా ఉంటేనే మనకి ఆ కర్రీకి ఎంతో రుచి అనేది వస్తుందన్నమాట. అలాగే మనకి జలుబు చేసినప్పుడు కూడా వేడివేడి ఈ నాటుకోడి చారు తాగినప్పుడు జలుబు తగ్గుతుంది అంటారు కదండి. కాబట్టి అంత రుచిగా ఉంటుందన్నమాట. నేను ఈరోజు ఎలా ప్రిపేర్ చేశాననేది చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక 3/4 కిలో నాటుకోడి చికెన్ తీసుకున్నాను. అందులోకి ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకుంటున్నాను. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా ముందుగానే మనం ఉప్పు కారం వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవటాన మనకి ఆ ఉప్పు కారం అనేది ముక్కలకి పట్టేసి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మనము కొంచెం సేపు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పక్కన ఉంచుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి అలాగే ఒక టమాటాని తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత మనము కర్రీని ప్రిపేర్ చేసుకోవటానికి వేరే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఆ తర్వాత చిలుకలుగా కట్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే ఈ టమాటా ముక్కలను కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండగా 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు, మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్న ఈ చికెన్ ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఈ చికెన్ అంతా కూడా ఇందులో వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి కొంచెం సేపు కుక్ చేసుకుందాం. మనకి చికెన్లో ఉన్న వాటర్ అన్నీ కూడా మనకి ఇలా ఇంకిపోయిన తర్వాత ఇందులోకి నేను ఇప్పుడు కొంచెం మసాలా పొడిని వేసుకుంటున్నాను. ఇలా మసాలా పొడిని వేసుకున్న తర్వాత ఒకేసారి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సరిపడా వాటర్ని మనము ఇప్పుడు పోసుకోవాలన్నమాట. మనకి ఎక్కువగా చారుగా కావాలనుకుంటే మనము వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టేసి మనము ఇంకొంచెం సేపు కుక్ చేసుకుందాం. మనం కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత మనకి వాటర్ అనేవి దగ్గర పడుతూ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనము ఇంకొంచెం ఉప్పుని వేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇంకొంచెం మసాలా పొడిని కూడా వేసుకుందాం. ఇలా మసాలా పొడిని కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ మనము సిమ్లో పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా మనకి చికెన్ అనేది రెడీ అయిపోతుందండిగా. ఇలా స్టవ్ ఆఫ్ చేసే ముందరగా మనము ఫైనల్గా మసాలా పొడిని ఇంకొకసారి వేసుకోవాలి. ఇలా ఒకసారి మసాలా పొడిని కూడా వేసుకున్న తర్వాత ఫైనల్గా మనము కొత్తిమీరను కూడా వేసుకొని ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఫైనల్గా మనకి నాటుకోడి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. నేను చేసిన ఈ నాటుకోడి కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.